హలో, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం కర్ణాటకలోని బాదామి, గడక్ ప్రాంతాల్లో ఉన్న అత్యద్భుతమైన శిల్ప సంపదను, వారసత్వ సంపదను, అలాగే యునెస్కో గుర్తింపబడిన కొన్ని ముఖ్యమైన దేవాలయాలను సిరీస్ ప్రకారం చూద్దాం రండి. ఈరోజు మనం కర్ణాటకలోని బాదామిలో ఉన్న మాల్గెట్టి శివాలయం చూద్దాం. ఇది 7వ శతాబ్దానికి చెందిన అత్యంత పురాతనమైన మరియు అందమైన నిర్మాణ శైలి కలిగిన శివాలయం. బాదామి చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయం బండరాళ్ళను చెక్కిన నిర్మాణ శైలికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక కొండపై ఉంటుంది. ఇది 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మింపబడింది. ఇది పూర్తిగా ద్రావిడ వాస్తుశిల్ప శైలిలో ఇసుకరాతి బండలపై అంటే శాండ్ స్టోన్లో అత్యంత కళాత్మకంగా నిర్మింపబడిన ఒక నిర్మాణం. ఇది బాదామి కోట ఆవరణలోనే, అంటే బాదామి కోటకి చాలా దగ్గరలోనే ఉత్తర కొండపై ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ నుంచి బాదామి ఫోర్ట్ కూడా చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఈ దేవాలయంలో గర్భగుడి, అంతరాలయం మరియు నంది మండపంతో కూడి ఉంటుంది. ఇక్కడ శివుడు ప్రధాన దైవం. ఇక్కడ నుంచి బాదామి గుహలు ఇవన్నీ కూడా చాలా దగ్గరగానే ఉంటాయి మనకి. ఈ కొండ నుంచి చూస్తే మనకి అగస్త్య సరస్సు చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యతను కలిగిన ఈ చాళుక్యుల కళాత్మకతను మనం తప్పక చూడాల్సిందే. క్రీస్తు శకం 540 నుండి 757 వరకు బాదామి చాళుక్యుల రాజధానిగా ఉండేది. బాదామి, దాని పరిసరాలు చాలా సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవులు. ఈ కాలం చేత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల యాత్రికులు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఎన్నో సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరింపబడ్డాయి. ఇక్కడ రుచులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి మన రాష్ట్రాల కంటే. ఏదేమైనా నవంబర్ నుంచి మార్చి వరకు పర్యాటకులకు మిక్కిలి అనువైన కాలం. ఇక్కడ వాతావరణం కోతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ చూస్తే మన కోతులు కనపడుతూనే ఉంటాయి. ఇవి మన చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. అవి ఎటువంటి అంటే ప్రకృతిలో ఉన్నట్టుగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఏ భయం లేకుండా మన చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాయి. పూర్వం వాతాపి అని పిలువబడే ఈ బాదామి నగరం మనకి వాతాపి గణపతం భజే అనే కీర్తనలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా ఒకటి చెప్పుకోవాలి మనం, ఇక్కడ ఇటువంటి మారుమూల ప్రదేశాలకి అంటే 7వ శతాబ్దం 6వ శతాబ్దంలో కట్టినవి కొండలపైన ఉన్న వాటికి ఎక్కువగా జనం రారు. ఎందుకంటే ఇక్కడ కలర్ఫుల్గా ఉండదు. నేచర్కి ఎక్కడో దూరంగా అడవుల మధ్యలో కొండలపైన ఉంటాయి. కానీ ఇక్కడ వస్తే వచ్చే ప్రశాంతత రష్గా ఉండే దేవాలయం వెళితే దొరకదు. తిరుపతి కానివ్వండి, అరుణాచలం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడికి వెళ్తే భక్తి అనేది అనిపించదు, ప్రశాంతతే ఉండదు. కానీ ఇక్కడికి వచ్చి మనం ఈ పురాతన కట్టడాలను మనం చేత్తో ముట్టుకోవచ్చు, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, శివుణ్ణి మనం స్పృశించవచ్చు. ఎన్నో అనుభూతులు మనం వస్తాయి. చల్లని గాలి, ప్రకృతిలో మమేకమై ఉన్న ఈ శిల్ప సంపద మనకి కట్టిపడేస్తుంది. అందుకే నేను ఎక్కువగా ఇటువంటి దేవాలయాలకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాను. మరి మీరు ఎలా పెడతారో నాకు తెలియజేయండి.